ప్రజెంట్ మీరు భూమిని చూస్తే 70% వాటర్ కనిపిస్తుంది, కేవలం 30% ఎర్త్ కనిపిస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే మన ఎర్త్ ఫామ్ అవుతున్నప్పుడు భూమి పైన సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేదు. మరి ఇంత వాటర్ భూమిపై ఏ విధంగా వచ్చింది అంటే 460 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి క్రియేట్ అవ్వడం మొదలైనప్పుడు చాలా నదులు ఉండేవి. కానీ అవి నీటి నదులు కాదు, భూమి పైన లావా ప్రవహించేది. వేల లక్షల అగ్నిపర్వతాలు ఉండేవి, అవి కంటిన్యూగా ఎక్స్ప్లోడ్ అయ్యేవి. ఆ సమయంలో భూమి చూడ్డానికి ఒక అతిపెద్ద అగ్నిగోళం లాగా ఉండేది. ఆ టైంలో భూమి పైన ఎటువంటి జీవం లేదు, ఉండేందుకు పాసిబిలిటీ కూడా లేదు, ఎందుకంటే అట్మాస్ఫియర్ అంత దారుణంగా ఉండేది. ఇక భూమి నుంచి స్పేస్కు వస్తే భూమి చుట్టూ ఉన్న స్పేస్లో గడ్డకట్టే టెంపరేచర్ ఉండేది. ఆ స్పేస్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ లోన్ ఆటమ్స్ ఉండేవి. అదృష్టవశాత్తు అవి అంతరిక్షంలో కలిసి ఈ విధంగా H2O ఐస్ని క్రియేట్ చేశాయి. ఇలా అంతరిక్షంలో తయారైన ఐస్ ఆస్ట్రాయిడ్తో కలిసి భూమి వైపుగా అట్రాక్ట్ అయి లక్షల ఆస్ట్రాయిడ్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల వరకు కంటిన్యూగా భూమిని ఢీకొట్టాయి. అలా ఆ ఆస్ట్రాయిడ్స్ ఉన్న వాటర్ భూమిని ఢీకొట్టినప్పుడు భూమి వేడికి కరగడం మొదలైంది. నీరు కరిగి నీటి ఆవిరిగా మారి ఆకాశంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత అది క్లౌడ్గా మారి, మీరు నమ్మరు, లక్షల సంవత్సరాల వరకు భూమిపైన కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఆగకుండా నిరంతరాయంగా 1,00,000 సంవత్సరాల వరకు వర్షం పడింది. ఆ వర్షపు నీరుతోనే ఇప్పుడు మనం చూస్తున్న సముద్రాలు ఏర్పడ్డాయి. అయితే ఈ వాటర్ భూమిపై ఒక్కసారిగా వచ్చింది కాదు. ఓవర్ ద ఇయర్స్ మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టడంతో కొద్ది కొద్దిగా ఇంత వాటర్ అక్యుములేట్ అయింది. అందుకే మీరు నెక్స్ట్ టైం వాటర్ తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు తాగుతుంది నార్మల్ వాటర్ కాదు, అంతరిక్షం నుంచి భూమి మీదకి వచ్చిన స్పెషల్ వాటర్ని. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.